ఇంకా 16 ఏళ్ల కింద కేసీఆర్ గారు ఇదే డిసెంబర్ నెలలో కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ వాడు ఏది మర్యాద ఇయ్యారు, గల్ల పట్టి క్యాబే అంటే ఇస్తారు, గల్ల పట్టుకోవాలి క్యారే అంటే ఇస్తారు తప్ప లేకపోతే ఇయ్యరు. అందుకే నేను అంటున్నా, మర్యాద బడ్జెట్ లో పెట్టినరా సరే సరే, లేదంటే ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఒక మహాధర్నా కార్యక్రమం పెట్టుకుందాం. ప్రభుత్వాన్ని దిగొచ్చేదాకా ఇంకా కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. మీరందరూ కలిసి మరి ఒక మంచి క్రెడిట్ సొసైటీగా ఏర్పడితే, మన జిల్లాలో క్రెడిట్ సొసైటీగా, కోఆపరేటివ్ సొసైటీగా మీరు ఏర్పడితే, మేము అన్న ఆదరణ రిక్వెస్ట్ చేస్తున్నా, కూర్చోబెట్టి మాట్లాడు. కొన్ని దగ్గర చేసినట్టున్నారు. సొసైటీ ఏర్పడితే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని మైక్రో లోన్స్ వస్తాయి. మీకు కూడా కొంత ఇప్పుడు వ్యాపారం నడుస్తలేదు కాబట్టి, ఆగమానం ఉన్నది కాబట్టి పరిస్థితి, ఎవరు చచ్చిపోకుండా ధైర్యం ఇస్తారు. ఆ రోజు కేసీఆర్ గారు 2005-6లో ఇక్కడ సిరిసిల్లలో నేతన్నలు చచ్చిపోతుంటే 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసి పద్మశాలి సంఘం పెద్దలకు, అప్పుడు వంగ నరసయ్య గారు పెద్ద మనిషి ఉండే, వారి చేతుల్లో డబ్బులు పెట్టి ఇప్పటిదాకా రోజులు నడుస్తూనే ఉన్నాయి. వేలాది మందికి లాభం కూడా దాంతో జరిగింది. ఎవరు చచ్చిపోకండి, తెలంగాణ వచ్చినాక నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు ధైర్యం చెప్పింది కేసీఆర్ గారు. ఇవాళ నేను కూడా మీకు అండగా ఉన్నాం. కష్టమైన నష్టమైన ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని దాంట్లో కొంత మూలను నిధి పెట్టుకొని తప్పకుండా సూక్ష్మ రుణాలు అంటే మైక్రో లోన్స్ ఇచ్చుకొని మీరు ఎక్కతక్క మళ్ళీ ఆగం కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వారే నడుపుకున్నటువంటి ఒక సొసైటీ లెక్క ఏర్పాటు చేద్దాం. దానికి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా 162 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య లేదు, ఏ అనుమానం లేదు. ఎందుకంటే ఫ్రీ బస్ అంటారు, ఫ్రీ బస్ కూడా ఫ్రీ ఎట్లయితే నాకు నిలబడదు. లేడీస్ కు ఫ్రీ అట, మగవాళ్ళకి డబల్ టికెట్, అది ఫ్రీ ఎట్లయితే. అదే మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలు, ఇట్లా చదువుకునే పిల్లలు వాళ్ళ బస్ పాస్ ఛార్జీ 20% పెంచింది. అప్పుడు మొత్తం ఇంటి మీద ఎక్కువ పడ్డాట తక్కువ పడ్డాట, మరి అదే ఫ్రీ బస్సు నాకే తెలియదు. ఏమనంటే ఫ్రీ బస్ ఓకే, ఫ్రీ బస్ పెట్టు, కానీ ఇప్పుడు ఆటో వందలు కూడా కాపాడు. చనిపోయిన 162 మంది ఎవరైతున్నారో ఆటో వందలు వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీలో నేను ఇచ్చిన, ముఖ్యమంత్రికి తెలియక కాదు, పేరు ఇచ్చిన, ఊరు పేరు ఫోన్ నంబర్తో సహా లిస్టుతో సహా ఇచ్చినాం. మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో వందల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన ఆటో కార్మికుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని కూడా ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాలలో మీరు కార్యక్రమం డిజైన్ చేయండి. అన్ని జిల్లాలలో తిరిగి మీ బీఆర్టీ తరఫున మీరు ఆర్గనైజ్ చేయండి. ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ప్రభుత్వం ముందుకు రాకపోతే బడ్జెట్ లో పెట్టినందుకు మనమే కొట్లాడదాం. కొట్లాడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అట్లాగే మన హక్కులు కూడా సాధించుకున్నామని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మనందరికీ భోజనం కూడా అదే చేసారు. ఇంకొక మాట లక్ష్మీనరసింహరావు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు. వేములవాడలో మళ్ళీ సెపరేట్ గా మండలాల వారిగా నేను మా వాళ్ళతో